ఇటీవల సౌదీ రియాద్ హైకోర్టులో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్నదమ్ములు. అన్న వయసు 80 ఏళ్లు, తమ్ముని వయస్సు 70 ఏళ్లు. బహుశా ఇది ఆస్తికి సంబంధించిన కేసేమో, ఇంత పెద్ద వయసులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాక జడ్జికి దిమ్మ తిరిగింది. ఇంతవరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు. వారికి ఆస్తిపాస్తులు కూడా ఎక్కువ లేవు. కేసు పూర్వపరాలు ఏమిటంటే, తన అన్న వద్ద తమ 110 ఏళ్ల తల్లి గత 40 సంవత్సరాలుగా ఉంటోంది. ఆమె ఆలనా పాలన అన్న బాగానే చూసుకుంటున్నాడు. తమ్ముని బాధ ఏమిటంటే, తల్లిని తన వద్దకు పంపమని ఏళ్ల తరబడి ప్రాధేయపడినా తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరిని పిలిచి విడివిడిగా మీరే ఒక నిర్ణయానికి రండి అని అడిగాడు. కానీ ఇద్దరు అన్నదమ్ములు తల్లి తన వద్దే ఉండాలని ఎవరికి వారు పట్టుబట్టారు. తుదకు తల్లిని స్ట్రెచర్లో కోర్టులో హాజరుపరిచారు. జడ్జి తల్లిని అడిగాడు, ఎవరి వద్ద ఉంటావు అని. అప్పుడు ఆ తల్లి తనకు 2 కుమారులు సమానమేనని, ఇంతకన్నా ఏమీ చెప్పలేనని, మీరు ఎక్కడ ఉండాలని చెప్తే నేను అక్కడే ఉంటాను, కానీ నేను ఎవరి మనసును గాయపరచలేను అంది. జడ్జి 2 అన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించారు. ఆ ఆదేశాలతో తీవ్రంగా తల్లడిల్లిపోయిన అన్న అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది నిజమైన ప్రేమ అంటే. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పోషించలేక కొట్టి చంపడమో, లేదంటే వృద్ధాశ్రమంలో చేర్పించడమో, వంతుల వారీగా పోషించడమో చూస్తున్నాం. కానీ ఇటువంటి కేసు ఇప్పటి వరకు ఎవ్వరూ వినలేదు. సౌదీకి చెందిన ఆ తల్లి